నేడు ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అత్యంత కీలకమైనది. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో ఈ పోరు వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది. 2 జట్లు కూడా 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటకు వెళ్తుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సంప్రదాయంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బంతి బ్యాట్‌పై బాగా వస్తుంది. ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా పరుగులు సులభంగా వస్తాయి. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో ఇప్పటికే 200+ స్కోర్లు నమోదయ్యాయి. స్కాట్లాండ్ ఒక మ్యాచ్‌లో 207 పరుగులు చేసింది. అందుకే ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు రావచ్చని అంచనా. భారత్ గత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో కొంచెం పేలవంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. మరోవైపు వెస్టిండీస్‌లో పవర్ హిట్టర్లు ఎక్కువ. రోమన్ పావెల్, షిమ్రాన్ హెట్మయర్ లాంటి ఆటగాళ్లు ఈ పిచ్‌పై ప్రమాదకరంగా మారవచ్చు. పిచ్ బ్యాట్స్‌మెన్లకు అనుకూలమైనప్పటికీ బౌలర్లకు కూడా కొంత సహకారం ఉంటుంది. కొత్త బంతితో పేసర్లకు మంచి బౌన్స్ క్యారీ లభిస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లాంటి భారత్ బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పగలరు. వెస్టిండీస్ పేసర్లు కూడా ఈ బౌన్స్‌ని వినియోగించుకోవచ్చు. మధ్య ఓవర్లో స్పిన్నర్లకు కొంత టర్న్ గ్రిప్ లభించవచ్చు. ఎందుకంటే పిచ్ కొంచెం డ్రైగా ఉండే అవకాశం ఉంది. కానీ సాయంత్రం మ్యాచ్ కాబట్టి డ్యూ పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ పడితే బౌలర్లకు బంతి గ్రిప్ చేయడం కష్టమవుతుంది. స్పిన్నర్లు, పేసర్లు లైన్ లెంత్ కంట్రోల్ చేయడంలో ఇబ్బంది పడతారు. అందుకే టాస్ గెలిచిన జట్టు బహుశా మొదట బౌలింగ్ ఎంచుకుంటుంది. చేజింగ్ సులభమవుతుంది. ఈ టోర్నీలో ఈడెన్‌లో జరిగిన 5 మ్యాచ్‌ల్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. కానీ డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేజింగ్ అడ్వాంటేజ్ ఉండవచ్చు. భారత్ ఇక్కడ రికార్డు బాగుంది. ఎక్కువ మ్యాచ్‌లో గెలిచింది. ఇది ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. వెస్టిండీస్ కూడా ఇటీవల ఇక్కడ 2 మ్యాచ్‌లు ఆడి గెలిచింది. పరిస్థితులపై వారికి మంచి అవగాహన ఉంది. మొత్తంగా పిచ్ సమతుల్యంగా ఉంటుంది. బ్యాటింగ్‌కు అద్భుతం, బౌలర్లకు కొంత సహాయం, డ్యూ, స్పిన్, పేస్ అన్నీ కీలకం. సరైన వ్యూహం, ఒత్తిడిని తట్టుకునే మానసిక బలం ఉన్న జట్టే గెలుస్తుంది. భారత్ ఇంటి మైదానంలో ఆడుతున్నందున ఫ్యాన్స్ సపోర్ట్‌తో బాగా ఆడితే విజయం సాధ్యమే. ఈ మ్యాచ్ థ్రిల్లింగ్‌గా సాగుతుందనడంలో సందేహం లేదు.